హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని చాలా అందాలు వింతలు మనని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రపంచ వింతలుగా మనని ఊరిస్తూనే ఉంటాయి. కానీ ఈ ప్రపంచ వింతల్ని కూడా తోసిరాజనే అద్భుతాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం ఆ వింతల్ని వాస్తవాలుగా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఆ ప్రదేశాలు వింతలు చూస్తే మాత్రం నిజమేనా అని మనం కూడా ఆలోచనలో పడక తప్పదు. అలాంటి 10 వింతల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, డెవిల్స్ కెటిల్. ఈ జలపాతాన్ని చూడండి. చూసేందుకు ఇది సాధారణ జలపాతంలాగే కనిపిస్తుంది. మినిసోటాలో ప్రవహించే ట్రోల్ నది ఒక ప్రాంతంలోకి వచ్చి 2 భాగాలుగా విడిపోతుంది. ఇందులో ఒక భాగం ముందుకు ప్రవహించి తిరిగి నదిలో కలిసిపోతుంది. అలా చీలిన రెండో పాయ ఎక్కడికి వెళుతుందనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు. కానీ శాస్త్రవేత్తలు ఈ రెండో ధార ప్రవహిస్తూ వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆగిపోతుందని చెప్తారు. కానీ అది ఎక్కడ అనే విషయం ఎవరికీ తెలియదు. బహుశా భూమిలోకి ఇంకిపోయి అక్కడ నీటిలో కలిసిపోతుందేమోనని కూడా కొంతమంది ఆలోచన. కొద్ది రోజుల తర్వాత శాస్త్రవేత్తలు ఆ విషయం కనుక్కునేందుకు ప్రయత్నం చేశారు. కానీ జవాబు మాత్రం దొరకలేదు. నెంబర్ 9, హెస్డాలిన్ లైట్స్. నార్వేలో నివసించే ప్రజలకి హెస్డాలిన్ లైట్స్ ప్రత్యేకంగా చూసే అవకాశం దొరుకుతుంది. ప్రతిరోజు రాత్రి ఆకాశంలో వింతైన వెలుతురులను చూసే అవకాశం ఉంటుంది. ఈ వెలుతుర్లు అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. నాట్యమాడుతూ కూడా దర్శనమిస్తాయి. ఇలాంటి వింతలు ఇక్కడ గత 4 దశాబ్దాలుగా కనిపిస్తూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. ఈ కొండల మధ్య ఉన్న నదిలో నీళ్లు రేడియో యాక్టివ్ గుణాన్ని కలిగి ఉన్నాయని, అవే లోపల నుండి ఆకాశంలోని కాంతి మీద ఇలా ప్రసరింపచేస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. లేదంటే ఈ నీటి అడుగు భాగంలోని సల్ఫ్యూరిక్ నిల్వలు నీటితో కలిసి ఇలాంటి వలయాలను ఏర్పరుస్తాయనేది మరొకరి అభిప్రాయం. ఈ విషయాలు కనుక్కునేందుకు ఇప్పటి వరకు లక్షలాదిగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ సరైన సమాధానాలు మాత్రం ఎవరూ రాబట్టలేకపోయారు. నెంబర్ 8, మొవిలే కేవ్. రొమానియాలోని దక్షిణ ప్రాంతంలో ఏర్పడ్డ గుహ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఈ గుహలో ఒక వెలుగురేఖ మాత్రం కోట్లాది సంవత్సరాలుగా ఒక వింతగానే మిగిలిపోయింది. ఈ వెలుగురేఖ ఇక్కడి వాతావరణాన్ని ప్రత్యేకంగా ఉంచుతోంది. పవర్ ప్లాంట్ తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గుహ బయటపడింది. ఈ గుహ పూర్తిగా రసాయన పదార్థాలతో నిండి ఉంది. ఈ వాతావరణంలోకి నివసించిన ఒక చిన్న జీవి బయటి వాతావరణంలోకి తీసుకురాగానే చనిపోయింది. 33 రకాల భిన్నమైన జీవులు ఈ గుహలో ఉన్నాయని తేల్చారు. సెల్యూరిక్ యాసిడ్ లాంటి విషతుల్యమైన పదార్థాలుండే ప్రాంతాల్లో కూడా కొన్ని జీవాలు మనుగడ సాగించడం వింతైన విషయమే. నెంబర్ 7, లేక్ క్యారచి. సోవియట్ దగ్గర అతిపెద్ద న్యూక్లియర్ వ్యవస్థ ఉందనే విషయం ప్రపంచమంతా తెలుసు. ఇందులో 11 న్యూక్లియర్ ప్లాంట్స్ మానవ సమాజానికి కూడా హాని చేసేవి. ఇలాంటి ప్లాంట్లోనే ఒక లేక్ ఏర్పడింది. ఈ నీటిలో రేడియో ధార్మిక కిరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎంత ప్రమాదకరమైనవంటే గంటసేపు ఈ లేక్ దగ్గర నిలబడ్డ ప్రాణాలు పోవడం ఖాయం. సోవియట్ యూనియన్ తన న్యూక్లియర్ వ్యర్థాలన్నింటినీ ఈ లేక్లోకే వదిలేస్తూ ఉంటుంది. 1951లో ఈ లేక్లో ఒక విస్ఫోటనం జరిగింది. ఇందులో నుండి విడుదలైన రేడియో ధార్మిక కిరణాల ప్రభావంతో కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు నష్టం జరిగింది. చెర్నోబిల్ నుండి విడుదలయ్యే రేడియో ధార్మిక పదార్థాలతో ఈ లేక్ నిండిపోయిందని కూడా అంటారు. ఈ లేక్ని పెద్ద పెద్ద రాళ్లతో నింపేశారు. అయినా కూడా ఇది ప్రమాదకరమైన లేక్గానే చెప్పుకుంటారు. నెంబర్ 6, ద డబుల్ ట్రీ ఆఫ్ కొసర్జో. ఇటలీలోని పియామోంటి ప్రాంతంలో కొన్ని విచిత్రమైన విషయాలు కనిపిస్తాయి. అక్కడి కొండల్లో ఒక మొక్క ఉంది. ఇది ఇతర కొండజాతి మొక్కలాగే కనిపిస్తుంది. కానీ ఈ చెట్టు మరో చెట్టు కొమ్మ మీద పెరిగింది. ఇలా ఒక చెట్టు మీద మరో చెట్టు పెరగడం చాలాసార్లు కనిపించే దృశ్యమే. కానీ ఆ మొక్కలు ఎక్కువ రోజులు బతకవు. కానీ ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. పైన చెట్టు నిండా పూలు పూసినప్పుడు కింద చెట్టు ఎండిపోయి కనిపిస్తుంది. కింద చెట్టు పూలతో నిండినప్పుడు పై చెట్టు ఎండిపోయి కనిపిస్తుంది. నెంబర్ 5, ద స్లీపింగ్ సిటీ ఆఫ్ కలచి. కజకిస్తాన్లోని కలచి నగరం సినిమాల్లో చూపించే నగరం కాదు. ఇక్కడి ప్రజలు ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడుతున్నారు. నిద్ర వ్యాధి. నడుస్తూ తిరుగుతూ ఉండే ప్రజలు కూడా, వాహనాలు నడిపే ప్రజలు కూడా అర్ధాంతరంగా ఎక్కడ పడితే అక్కడే ఆగిపోయి నిద్రపోతూ ఉంటారు. నిద్ర లేచిన తర్వాత ఎప్పుడు ఎందుకు అలా పడుకున్నారో వాళ్లకి తెలియదు. అలాంటి పరిస్థితి. శాస్త్రవేత్తలు వీళ్ల మీద అనేక ప్రయోగాలు చేశారు. కానీ ఎవరు కూడా అలా వాళ్లకి అతి నిద్ర ఎందుకో కనుక్కోలేకపోయారు.
అక్కడ ఉండే ఒక ప్రదేశం నుండి నిరంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక పదార్థాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని కొంతమంది అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు వాస్తవం ఏంటో ఎవరూ చెప్పలేకపోయారు. నెంబర్ 4, సర్కిల్స్ ఆఫ్ నమీబియా. ఎడారి ప్రాంతం నమీబియాలో ఒక రహస్యమైన విషయం బయటకొచ్చింది. ఇక్కడ ఎర్రమట్టితో నిండిన ప్రదేశాలుంటాయి. ఈ ఎర్రమట్టి నేలల్లో అనేక వలయాలు కనిపిస్తాయి. చూసే వాళ్లకి ఈ వలయాలన్నీ ఎవరో చేసినట్టుగానే కనిపిస్తాయి. ఈ వలయాలు 10 అడుగుల నుండి మొదలుకొని అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయో ఎవరికీ తెలియదు. అంతేకాదు ఈ వలయాల్లో ఏముందో కూడా తెలియదు. వేరే ఆకారం లేకుండా వలయాకారంలోనే ఎందుకు ఏర్పడ్డాయనేది ఎవరికీ తెలియని రహస్యమే. ఇక్కడి కీటకాలు, పురుగులు ఇలా చేసుంటాయని 2013లో కొద్దిమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రపంచం ఈ విషయాన్ని అంగీకరించింది కూడా. 2015లో అది నిజం కాదని తేల్చేశారు. నెంబర్ 3, ద హమ్ ఆఫ్ ది టోస్. ఏదైనా వింత శబ్దం విన్నప్పుడు మనకు అసహనంగా అనిపిస్తుంది. పైగా ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలియకపోతే మరింత అసహనానికి గురవుతాం. న్యూ మెక్సికో టౌన్లో నివసించే ప్రజల మానసిక స్థితి అలాంటిదే. అక్కడి ప్రభుత్వానికి చాలామంది చెప్పిన మాట ఏంటంటే, కంప్లైంట్ల రూపంలో తెలియచేసిన విషయం ఏంటి అంటే, పదే వాళ్లకు హమ్ అనే ఒక శబ్దం వినిపిస్తోంది. దాదాపు 20 ఏళ్ల పాటు శాస్త్రవేత్తలు ఈ విషయంలోనే తలమునకలయ్యారు. కానీ పరిష్కారం మాత్రం కనుక్కోలేకపోయారు. ఇక్కడి ప్రజల చెవులు కొంచెం భిన్నమైనవని, సాధారణ ప్రజలు వినలేని శబ్దాలను కూడా వీళ్లు వినగలరని కొంతకాలానికి ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పిన మాట. అది కూడా నిజమో కాదో తెలియదు. నెంబర్ 2, నెవర్ ఎండింగ్ లైటింగ్ స్టోమ్. వెనిజువేలాలోని పశ్చిమ ప్రాంతంలో కెటన్-టెంబో నదిపైన ఒక తుపాను చెలరేగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఉరుములు మెరుపులతో ఈ తుపాను మొదలవుతుంది. చాలా కాలం పాటు ఈ విషయం గురించి కూడా శాస్త్రవేత్తలు ఏమీ చెప్పలేకపోయారు. కానీ మరికొద్ది శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియం నిల్వలు ఉన్న కారణంగా ఇలాంటి పరిస్థితి ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 2010లో ఒకరోజు ఈ తుపాను ఆగిపోయింది. అక్కడి ప్రజలు ఇక తుపాను ఎప్పటికీ రాదనుకున్నారు. కానీ 6 వారాల తర్వాత తిరిగి తుపాను రావటం మొదలైంది. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. నెంబర్ 1, ద బాయిలింగ్ రివర్. అమెజాన్ అడవుల్లో 4 కిలోమీటర్ల దూరం ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీని పేరు షనాయి టింఫిష్కా. దీంట్లో నీళ్లు ఎంత వేడిగా ఉంటాయంటే పొరపాటున ఏ జంతువైనా ఇందులో అడుగు పెట్టిందా ఇక అంతే సంగతులు. బతకడం కష్టం. అమాయకంగా ఇక్కడి నదిలో నీళ్లు తాగడానికి వచ్చే జంతువుల కళ్ళు ముందు వేడి నీటితో మాడిపోతాయి. ఆ తర్వాత వాటి ప్రాణాలు పోతాయి. ఇంత వేడి నీళ్లు జ్వాలాముఖి ప్రవహించే నదుల్లోనే ఉంటాయట. ఈ నదికి అతి దగ్గర జ్వాలాముఖి, అది 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట. ఈ వేడి నీళ్ల వెనకాల ఉన్న కారణమేంటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఇలాంటి వింతలు, విశేషాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. దీంట్లో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.